సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట పట్టణ తాగునీటి సమస్య పరిష్కారంపై కీలక సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ అధికారులతో కలిసి పరిస్థితిని సమగ్రంగా పరిశీలించారు. పట్టణంలోని ప్రతి ఇంటికి రోజు గంటన్నర పాటు మంచినీళ్లు అందించేందుకు 135 కోట్లతో భారీ ప్రాజెక్టు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. సింగూర్ డ్యాం నుండి నేరుగా మంజీరా నీటిని సరఫరా చేసేలా ఇంటెక్ వెల్, ఫిల్టర్ బెడ్లు, ట్యాంకులు, కొత్త పైప్ లైన్లు నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. 60,000 జనాభాకు రోజు 21 లక్షల గ్యాలన్ల నీరు అవసరమవుతుండగా కొత్త స్కీమ్ ద్వారా 52 లక్షల గ్యాలన్ల నీరు అందుబాటులో ఉంటుందని ఇంజనీర్లు వివరించారు. భవిష్యత్తులో 50 సంవత్సరాల పాటు నీటి సమస్య తలెత్తకుండా ముందు చూపుతో ఈ ప్రాజెక్టును రూపొందించాలని జగ్గారెడ్డి సూచించారు. పబ్లిక్ ఎవరైనా వచ్చి చెప్పుకోవడానికి ఒక రోజు ఒక మీటింగ్ మీన్స్ ఒక ఏమంటుంది కన్సల్టేషన్, ఇన్ఫర్మేషన్ కన్సల్టేషన్ కోసం పెట్టుకోండి. ఇది కూడా మీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పబ్లిక్ హెల్త్ వాళ్ళు కూర్చోవాలి. అక్కడ ఇక్కడ కూర్చొని ఒకరోజు కౌన్సిల్, ఒకరోజు ఆల్ పార్టీస్, ఒకరోజు ఎమ్మెల్యే ఇంటికి పోండి, ఒకరోజు పబ్లిక్ కోసం ఒక ఉదయం 11-4 గంటల వరకు ఒక సెక్షన్ అక్కడ కూర్చొని పెట్టండి. వాళ్ళ పబ్లిక్ వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని 20, 21, 22 మొత్తం నాకు కంప్లీట్ చేసి 25వ తారీఖు రోజు నాకు మళ్ళా ఫైనల్గా మీరు నాకు ఇచ్చేసారు. ఎందుకంటే ఈ నెల 30, వచ్చే నెల 10వ తారీఖు సంగారెడ్డికి, నియోజకవర్గానికి, సంగారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి 28 కౌన్సిల్, 21 ఆల్ పార్టీస్, 22 ఎమ్మెల్యే, పబ్లిక్ ఇన్ఫర్మేషన్, పబ్లిక్ చెప్పుకునేదానికి ఒక రోజు ఇట్లా 20, 21, 23 ఇట్లా 4 రోజులు పెట్టుకొని కంప్లీట్ చేసి నాకు 25, 26 కమిషనర్, మీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అండ్ పబ్లిక్ హెల్త్ 26వ తారీఖు రోజు నన్ను నిర్మల్ వచ్చిన కలవాలి. ఇది సతారా నువ్వు చిరు కోఆర్డినేషన్ చేసుకోండి. ఓకే రామరెడ్డి, వాళ్ళిద్దరి మీద నువ్వు అబ్జర్వేషన్. ఈ స్కీమ్ శాంక్షన్ సీఎం రేవంత్ రెడ్డి ద్వారా ఇచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇనాగ్రేషన్ 2 ఏళ్ళ లోపల ఇనాగ్రేట్ చేసుకున్న తర్వాత మిషన్ భగీరథ నీళ్ళకి సంబంధం లేదు. డైరెక్ట్ గా సింగూరు డ్యాము, సదాశివపేట మున్సిపల్ కమిషనర్ ఇంజనీరింగ్ చేతులు ఉంటుంది, కౌన్సిల్ చేతులు ఉంటుంది. మీరే డైరెక్ట్ గా సప్లై చేసుకుంటారు. మీరే ఫిల్టర్, మున్సిపల్ అధికారులే, మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ అధికారులే ఫిల్టర్ చేస్తారు. మీ వాటర్ సప్లై డిపార్ట్మెంటే డైరెక్ట్ గా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. మిషన్ భగీరథకు సంబంధం ఉంటుంది. అంతే నరేష్, అంటే మీ ఓన్ మీరు ఎప్పుడంటే అప్పుడు నీళ్లు వదులుకునే ఒక పరిస్థితులు నా పరంగా, నిర్మల పరంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవన్నీ సాధించిన పబ్లిక్ కోసం చేస్తున్నటువంటి ఇది ఒక ప్రక్రియ, ఇది పని. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ ప్లాట్లు వస్తాయి. అదైపోయాక డబ్బులు ఎట్లా సమకూర్చుకోవాలి, వాడికి 8 కోట్లు, ఈ 3 ఉంటాయి. 1, 2, 3 స్టెప్ బై స్టెప్ అనేటువంటి మస్తు అంటాడు. 7:30 నుంచి 9:30, 10 గంటల వరకు ఎట్ ఏ టైం టౌన్ ఒకటేసారి గంటన్నర నీళ్ళు వచ్చే ప్రక్రియలో భాగమే ప్రస్తుతానికి 135 కోట్ల రూపాయల ప్రతిపాదనలు మీ మున్సిపల్ కమిషనరు, ఇంజనీరు, మీరు గతంలో మనం అందరం కూర్చొని మాట్లాడుకున్నదే. అది ఇప్పుడు పెరిగి తీసుకొచ్చి ఒక లైన్అప్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు రాకుండా ఇవన్నీ సబ్మిట్ చేసి ఆయన ద్వారా వాగ్దానం తీసుకొని దాని తర్వాత తొందరగా టెండర్లు పిలుచుకొని మనం ఒక 1 year, 1.5 yearలో తక్కువ 2 years శాంక్షన్ టెండర్ల కారణం అయిపోయిన కాడ నుంచి మొత్తం 2 ఏళ్ళలో శాంక్షన్, టెండర్లు, వర్క్ స్టార్ట్, కంప్లీట్ అండ్ ఇనాగ్రేషన్ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 2 years మొత్తం ప్రాజెక్ట్
2 నెలల్లో పూర్తి చేయాలనేది మన లైన్. ఇది ఒకసారి మీ దృష్టిలో ఉండాలి. ఇక నేను అన్నట్టు 20-23 చేసి 25 కూడా వచ్చలేదు. ఇది లైన్.